ఓం నమ శివాయ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత అమ్మవారు, వనదేవత, వనదుర్గ, సమ్మక్క, సారలమ్మ, వనదేవత. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది మేషరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగం. అదృష్ట యోగం అనేది ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, పూజ గడియ. చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ఆ లక్ష్మి అనేది చేతిలో నిలబడుకోకుండా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది. మరి ఈ రాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము 4వ పాదం, భరణి నక్షత్రము 4వ పాదం, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు ఈ నెలలో అభివృద్ధిగా రావలసినవి. అతి త్వరలోనే అభివృద్ధిగా కావలసిన యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి చాలామంది, స్వామి మేము ఎన్నెన్నో పూజలు చేస్తున్నాము, మాకు ఏ పూజ చేసినా కూడా ఫలించుకోకుండా అయిపోతుంది, మరి ఏమి జరుగుతుంది స్వామి, అసలు మాలో ఉన్న లోపం ఏమిటా అని చాలామంది బాధపడుతూ మాకు కొంతమందికి ఫోన్లు చేసి డౌట్ గురించి అడుగుతుంటారు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఏమిటంటే అదృష్ట జీవితం, లలాటకము, యోగం. వీళ్ళు మనస్తత్వం చాలా మంచిది, యథార్థంగా మాట్లాడతారు. ఏదైనా సరే అందరితో కలిసి మెలిసి పోయే మనస్తత్వం వీళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చాడు. కానీ 10 మందిలో ఒక మంచి పేరు, గౌరవం, అభిమానం సాధించుతారు. 10 మందిలో ఒక గౌరవము, అభిమానం అనేది తప్పకుండా వీళ్ళకి అభివృద్ధి పొందుతుంది. కానీ వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే పనిలో కానీ కొన్ని టయాలు ఇప్పుడు అనుకూలంగా లేవు. దాని వలన ఈ నెలలో 15వ తారీఖు నుంచి కొన్ని నూతన మార్పులు రాబోతున్నాయి. నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పనులు అభివృద్ధిగా కావలసినవి అతి త్వరలోనే దగ్గరికి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణం, దూరదేశాలు ప్రయాణము, చదువు పరంగా, విద్య పరంగా వెళ్ళి పెద్ద విద్య పూర్తి చేసుకొని రావలసిన యోగ కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏది చేసినా కూడా స్వహాశక్తిగా చేయాలి. కానీ పార్ట్నర్షిప్ కానీ, పొత్తు కానీ ఉంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. తర్వాత వీళ్ళ జాతక వెలుగులో చూసుకుంటే కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఉండట, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా ఉండటం, అలాంటి కొన్ని సమస్యలు వీళ్ళకి వస్తుంటాయి. మరి ఈ సమస్యల్లో వాళ్ళు చాలా వరకు సతమతమైపోయి ఏమి చేయాలో అంతు తెలియక, ఏమి చేస్తామో అనేది మైండ్కి మనశ్శాంతి లేక ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ, ఎన్నో ప్రార్థనలు చేసుకుంటూ, ఏ భగవంతుడు కనబడ్డా, ఏ దేవుడు కనబడ్డా కూడా నమస్కారం పెట్టుకుంటూ, పూజలు చేసుకుంటూ, కట్లు కట్టుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా కూడా వీళ్ళకి ఫలించుకోకుండా కొన్ని గ్రహశక్తులు వీళ్ళ మీద కొన్ని తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి 15వ తారీఖు నుంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఉద్యోగ విశేషాల్లో లేకోకుండా కొంతమంది బాధపడుతుంటారు. సమస్యలు అనేది ఉద్యోగ పరంగా కానీ, ప్రమోషన్ పరంగా కానీ కొంత రావాల్సింది వాళ్ళకి రాకోకుండా చాలా సతమతం అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళు చేసిన ప్రతిఫలము వాళ్ళకి ఫలించుకోకుండా దగ్గరకు వచ్చి కొన్ని పనులు, కొన్ని బ్రేక్ వల్ల కొన్ని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయా అని చాలామందికి సందేహాలు కొన్ని ఉన్నాయి. ఆ సందేహాలకి మెయిన్గా మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు
అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు మీకు ముందుకి వచ్చే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఆ అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ, ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించండి. మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆ అమ్మవారి వల్ల మీకు మీ ఇంట్లో ఉండాల్సిన కొన్ని కష్టాలు, పిల్లల చదువులు, ఆరోగ్యాలు, రియల్ ఎస్టేట్లు, కొన్ని సమస్యలతో సతమతమైన వాళ్ళు కూడా తప్పకుండా ఆ అమ్మవారు సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో తప్పకుండా మీరు అభివృద్ధిగా పొందుతారు. కానీ మీకు ఈ నెల నుంచి మీకు కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, కొన్ని పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, కొన్ని కొత్త వాళ్ళు, నూతన పరిచయాలు అనేది కొన్ని రాబోతున్నాయి. అది మీరు ఊహించని మలుపు. అంటే మీరు ఊహించరు, ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా కలుస్తుంది, ఈ విధంగా అవుతుంది అనేది తెలియదు. అది అనుకోకుండా అకస్మాత్తుగా మనకి ఏ రూపంలో నుంచి ఒక రూపంలో ఎదురయ్యే మార్గం ఉంది. అబ్బాయి మ్యారేజ్ గురించైనా కానీ, పాపకి మ్యారేజ్ గురించైనా కానీ, వాళ్ళు వచ్చిన కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, వాళ్ళు వచ్చిన వేళ విశేషం నుంచి మీకు కొన్ని దిశలు తిరిగే యోగం అనేది అతి త్వరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా మెయిన్గా మీరు పూజించాల్సింది ఆ అమ్మవారు కనకదుర్గ. ఆ అమ్మవారు పూజ మీరు తప్పకుండా చేయాలి. ఆ అమ్మవారు పూజలు మీరు చేసి తప్పకుండా కొన్ని ప్రదర్శనలు చేసి ఆ ఆశీర్వాదం మీరు తీసుకుంటే తప్పకుండా మీ కుటుంబము మంచి యోగం అనేది ఫలితం, శుభ ఫలితాలు ఎదురవుతున్నాయి. మీకు కొన్ని కారణాల వల్ల కొన్ని కోర్టు సమస్యలు కానీ, లేదు పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నో సతమతం అయిన పనులు కూడా ఇప్పుడు మీకు అతి తొందరగా మీకు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా, ఏ పని వెళ్ళాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తప్పకుండా తీసుకోవాలి. అమ్మా నాన్న ఆశీర్వాదము, పెద్దవాళ్ళ డైరెక్షను, ఈ రెండు తీసుకొని మీరు తప్పకుండా వెళ్తే మీకు మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు మీకు తప్పకుండా వర్తిస్తాయి, జయప్రదం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ విషయాలని, మీ ప్లానింగ్ల వరకు పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి మీకు ఇంకేమన్నా సందేహాలు కానీ, ఎలాంటి డౌట్లు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా విజయవంతం అవుతుంది. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.